నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. పేద బడుగు వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అని వక్కాణించిన రాష్ట్ర మంత్రి రావెళ్ల కిషోర్ బాబు. తల్లిదండ్రులు సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించండి. విద్యార్థులకు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పిలుపు. చెన్నై వరద బాధితులకు 8 లక్షల రూపాయల విలువైన వస్తు సామాగ్రిని పంపిణీ చేసిన పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. చంద్రన్న సంక్షేమ పాలనలో భాగంగా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు చంద్రన్న రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించి లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జడ్పీ గ్రౌండ్స్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట్ర ప్రగతి కోసం శ్రమిస్తున్నారని, ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నదే తలంపుగా పనిచేస్తున్నారని, ఎస్సీ ఎస్టీలకు అనేక పథకాల రూపకల్పన చేసి స్వయం శక్తితో ఎదిగేందుకు పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నారని అన్నారు. రోడ్లు భవనాలు శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో జరిపేందుకు నిద్రాహారాలు మాని పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనన్నారు. ఈ సభకు స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ అధ్యక్షత వహించారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు దివిశివరాం, బిఎన్ విజయ్ కుమార్, పోతుల సునీత, జడ్పీ సీఈఓ బాపిరెడ్డి, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ మురళి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రవిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీసుధ, ఎస్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమానందం, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరొకరో సంక్షేమ పథకాలు ఇచ్చారు, కల్లబల్లి మాటలు చెప్పారు, గరీబీ హటావో అన్నారు, బ్యాంకుల జాతీయకరణ అన్నారు, భూ సంస్కరణ అన్నారు. అనేక రకాలుగా మభ్యపెట్టి కల్లబొల్లి మాటలు చెప్పి ఎంటీ స్లోగన్స్ ఇచ్చి మనల్ని మభ్యపెట్టారు తప్ప మనకు ఒరిగిందేమీ లేదు. భూముల విషయానికి వస్తే బడా పెట్టుబడిదారులకు ఎస్సీ జడ్ల పేరు మీద బయ్యారం గనులు గాని, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గనులు గాని, వ్యాంపిక్ భూములు గాని వాళ్ళ సొంత ఆస్తుల్లాగా వాళ్ళ అనునాయాలకు బంధుమిత్రులకు కట్టబెట్టి సెంటు భూమి పేదవాడికి లేకుండా చేసినటువంటి ఘనత కూడా గత ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఎత్తున దళిత గిరిజనుల కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి గారి ధ్యేయం సంక్షేమమే ధ్యేయం, అభివృద్ధి ధ్యేయం, పేదరికం లేని సమాజం తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంతో ధీటుగా మీలో ఉన్న కొంతమంది టాలెంట్ పర్సన్స్ ఈరోజు ఓసీ వ్యక్తులు పెట్టి ఇండస్ట్రీస్ కు పోటీగా కూడా ఈ రోజు చేసే పరిస్థితి వచ్చింది. అనేక ఇండస్ట్రీస్ ఈ రోజు ఎస్సీస్ పెంచిన చాలా మంది కూడా బిజినెస్ పెట్టి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఉపాధి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ముందుకు వస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా ఆదుకున్నది. మీ అందులో మీ శాఖకు సంబంధించి కిషోర్ బాబు గారు కూడా దీని మీద ఒక ఐడియా ఉంది. స్కీమ్స్ ఇప్పుడు గ్రౌండింగ్ చేస్తున్నాము. దానిలో డిఆర్డీఏ ద్వారా 25 crores బ్యాంక్ లింకేజ్ ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్ కి చేయడం జరుగుతుంది. ఇట్లనే పీడీ మెప్మా ద్వారా 4 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఈ రోజు గ్రౌండింగ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎస్సీ కార్పొరేషన్ కింద 2686 బెనిఫిషరీస్ కి 17.83 కోట్ల రూపాయలతోనే స్కీమ్ గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు సోషల్ వెల్ఫేర్, అగ్రికల్చర్, మైక్రో సబ్మెమోరియల్ మోటార్స్, ఆయిల్ ఇంజన్లు, గేదెలు, గొర్రెలు, ఎలక్ట్రికల్ షాపులు, కిరాణా షాపులు, ట్రాక్టర్లు, వివిధ ఇవన్నీ కూడా వాళ్ళందరి కోసం అని చెప్పేసి లోన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి
ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనా కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మనకి 1000 కోట్ల వరకు ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా ఎస్సీలని ఎస్టీలని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఒక పథకాన్ని మన గౌరవ మంత్రివర్యులు రావుల కిషోర్ బాబు గారి ద్వారా ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టించి 13 జిల్లాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ నిరుపేదలందరికీ కూడా అన్ని విధాల ఈ ప్రభుత్వం అండగా ఉన్నది. ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే దాని కొరకు ఉన్నదనేది వారిలో ఒక మనో ఉత్తేజం కూడా కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా 1000 కోట్ల రూపాయలతో ఎస్టీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేది కార్యక్రమాన్ని కూడా రూపకల్పన తీసుకొచ్చి గుర్తించిన మరి అంశానికి నిజంగా మంత్రి గారికి అభినందనలు. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడ వారు ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యోన్నతి కార్యక్రమం అయితేనేమి, మరి అంబేద్కర్ గారి ఓవర్సీస్ కార్యక్రమం అయితేనేమి, మరి ముఖ్యంగా సమాజ స్థాపన, ముఖ్యంగా సామాజిక న్యాయం కావాలి అందరికీ, ముఖ్యంగా సమానంగా. ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కాశీ పుణ్యక్షేత్రంలోని తారకరామ ఆనందాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా కాశీలో దక్షిణామూర్తి గత 15 రోజులుగా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి స్వయంగా అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు నుంచి వెళ్లి కాశీ క్షేత్రంలో తారకరామ ఆనందాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మఠంపల్లి దక్షిణామూర్తిని పలువురు అభినందించారు. మాజీ పార్లమెంటు సభ్యులు, కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాదాల నారాయణస్వామి ద్వితీయ వర్ధంతి సభ ఈ నెల 9వ తేదీ విజయవాడలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో నిర్వహిస్తున్నట్లు సిపిఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు వై సాంబశివరావు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి కె మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు. రాబోయే డిసెంబర్ 9వ తేదీన మా పార్టీ సీనియర్ నాయకులు అఖిల భారత కిసాన్ మజ్దూర్ సభ ఏఐకెంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైన కమ్రేడ్ మాదాల నారాయణస్వామి గారు ద్వితీయ వర్ధంతి డిసెంబరు 9వ తేదీన విజయవాడలోని స్వాతంత్ర సమరయోధుల భవన్లో జరుగుతున్నాం. కామ్రేడ్ మాదాల నారాయణస్వామి గారు ఈ జిల్లాకి సంబంధించి చెందినవారే. ఆయన జీవితం అంతా కూడా పేద ప్రజల సమాజ నిర్మాణం కోసమే ఆయన అంకితమై పనిచేశారు. అట్లా చివరి దశ కూడా 99 సంవత్సరాల వరకు కూడా ఈ పోరాటాల్లోనే పాల్గొంటూ తన అంతిమ శ్వాసని వదిలిన కామ్రేడు. ఆయన స్మృత్యర్థం ప్రతి 2వ వర్ధంతి కూడా మేము జరుపుకుంటున్నాం. జిల్లాలో ఈ ల్యాబ్ విధానాన్ని పకడ్బందీగా నిర్వహించి టీబీ పేషెంట్ల వివరాలను జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రానికి ఆన్లైన్ ద్వారా తెలియచేయాలని జిల్లా క్షయ వ్యాధి నివారణాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. సమావేశం ప్రత్యేకంగా టీబీ ప్రోగ్రాం రివ్యూ చేయడం కోసం ఏర్పాటు చేశాం. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మొదటిసారి కాబట్టి ఈ ప్రోగ్రాంలో ఏ విధంగా మనం కొత్త ఇంటర్వెన్షన్స్ ఏమొచ్చినాయి, ఈ ప్రోగ్రాం ఏ విధంగా మనం అమలు చేస్తున్నాం అనే దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ ప్రోగ్రాం సంబంధించి ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఎక్కడ ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియజేసి ఆ సమస్యలను అధిగమించడం కోసం మనం ఏ విధంగా చేస్తే ఇంకా మంచి సర్వీసెస్ టీబీ పేషెంట్స్కు అలాగే ఎండిఆర్ టీబీ పేషెంట్స్కు అందించడం జరుగుతుందనే దానికోసం కార్తీక మాసం సందర్భంగా కర్నూలు రోడ్లోని మారుతీనగర్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. మారుతీనగర్లోని ప్రజలు దంపత సమేతంగా పీటల మీద కూర్చొని వ్రతాన్ని ఆచరించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ చేశారు. దేవస్థానంలో 18/12/2015 తేదీన ఘనంగా సుదర్శన హోమం జరుగుతుంది. తదుపరి గోవింద స్వాముల యొక్క ఇరుముడి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కావున 50 మంది భక్త మహాశయులు గోవింద స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఈ సత్య కేబుల్ తరపున మీకు విన్నవిస్తున్నాం.
మండలంలో ఈ పాస్ పుస్తకాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి త్వరితగతిన అందచేయాలని తహసీల్దార్ రవిబాబు సిబ్బందిని ఆదేశించారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యాన్యూస్కి తిరిగి స్వాగతం. చదువును నిర్లక్ష్యం చేసినా కష్టాన్ని మాత్రం విడవలేదని ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అన్నారు. ఒంగోలు వచ్చిన వారు ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో సరదాగా గడిపారు. తల్లిదండ్రులను సమాజం పట్ల బాధ్యతను విస్మరించవద్దని అన్నారు. చిన్నప్పటి నుండి కష్టాలు పడ్డామని, ఊరిలో పొలం పనులకు వెళ్లామని, పశువులు కూడా మేపామని, జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన మద్రాస్ రైలు ఎక్కేదాకా చేసిందన్నారు. చిత్రసీమలో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ గా ఉన్నామంటే పెద్దల ప్రోత్సాహం, కృషి, పట్టుదలనేనన్నారు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2, బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలకు వర్క్ చేశామన్నారు. ఎస్ఎస్ఎన్ కళాశాల చైర్మన్ ఎల్లటూరి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్న మెథడే అంటే ఒక సాధారణంగా మేము పల్లెటూరులో పుట్టి ఏమి చదువుకోకుండా మాకు సంతకం కూడా మెడ్రాస్ వెళ్తూ సంతకం కూడా నేర్చుకెళ్ళాము. అక్కడ సంతకం పెట్టాలంటే చెక్కులు సంతకం పెట్టడం కోసం మా జీవితం టాలెంట్ ఏంటో కొంతమంది మీకు తెలియకపోవచ్చు, కొంతమంది మా గురువులకి మాకు తెలుసు. చాలా పల్లెటూరు చెప్పారు, పల్లెటూరు నుంచి పుట్టి వెళ్ళాము. అంటే మేము మెడ్రాస్ అంటే చీరాల మేము వెళ్ళాలంటే మా నాయన మాకు మనిషినిచ్చి సినిమా చూపుతాను పంపించేది. అలాంటి మేము 20 కంట్రీస్ తిరిగాం. అంటే మెడ్రాస్ చీరాల వెళ్ళటానికే తెలియని ఒక దోవ తెలియని మా అమాయకులని ఇలాగ మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ టోటల్ హీరోతో. అంటే దీనికి అంత కారణం ఏంటంటే ఆ మనసుని ఒక అద్భుతమైన శక్తి మనలో ఉంది. ఆ శక్తిని కానీ ఒక పక్కంగా దాని కానీ కంట్రోల్ చేసుకుంటే ఏమైనా చేయొచ్చు, ఏ మనిషి ఎక్కడైనా సాధించవచ్చు, మీరే ఎన్నో కంట్రీస్ తిరగచ్చు అనేది ఒక 24 hours షూటింగ్ మన డబ్బుల కోసం మా కోసం చేస్తున్నామే. 1 week వెళ్ళేసి ఇట్లా ఏదైనా మనకు తెలిసిన సత్యాన్ని చదువుదామని చెప్పి 1 week మేము ఇట్లా సీరియల్ టూర్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ. నాలో ఉన్న మనసునే మాలో ఉన్న మనసులోని చెప్పే విధానానికి మీరు ఎంత కూర్చున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే షూటింగ్ గురించి మాట్లాడదాం. షూటింగ్ పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్ 2 బయటలే పోని అల్లు అర్జున్ జరుగుతుంది. బెంగాల్ టైగర్ 10వ తారీఖు రిలీజ్ ఉంది. పండక్కి చోక్గాడే చెందిన నాగార్జున బాబుది జరుగుతున్నాయి. తమిళ్ సూర్యాతో ఒకటి చేస్తున్నాము. వెరీ గుడ్. ఇది మా సినిమా జీవితం. ఓకే, మీరు మా సినిమా రామలక్ష్మణ్ కానీ ఫైట్ మాస్టర్ కానీ మీరు థ్యాంక్ యూ మేము కనిపిస్తున్నాం. తర్వాత మాలో 2 షాడోస్ ఉన్నాయి. ఫైట్ మాస్టర్స్ కానీ ఒకటి, రెండోది ఆత్మ పరిశీలనలో కూడా మేము కొంచెం భగవంతుడి మార్పులు మేము పయనిస్తానికి కోసం వచ్చాం. చిలకలూరుపేట ఏఎంజీ సహకారంతో ఒంగోలు కుష్టు వ్యాధి నివారణ కేంద్రంలోని రోగులకు దుప్పట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మనలో మనం సంస్థ సభ్యులు పి రాజ్యలక్ష్మి, పల్నాటి నాగేశ్వరరావు, ఎస్ఎండి కాసిం, ఏఎంజీ సభ్యులు పోతురాజు, విశ్వసేవిక వృద్ధాశ్రమం సభ్యురాలు లక్ష్మీ నరసమ్మ, కుష్టు వ్యాధి నివారణ కేంద్రం మాజీ ఉద్యోగి పి హరిప్రసాద్ పాల్గొన్నారు. మల్లిబోయిన కుమారి, రాఘవ్ వారి అబ్బాయి ప్రదీప్ రాజులు భోజన వసతిని కల్పించారు. మదర్ తెరిసా ఒక మంచి మాట చెప్పారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని ఆ యొక్క వాక్యాలన్నీ వాళ్ళు నిజం చేస్తూ కూడా మరి ఈ సందర్భంగా ప్రతి నెల ఇక్కడ 7వ తేదీన ఇక్కడికి వచ్చేటువంటి లెప్రసీ పేషెంట్స్కి అందరికీ కూడాను భోజన వసతిని కల్పించటము, అదేవిధంగా వాళ్ళకందరికీ కూడా 10 కేజీల బియ్యము, 2 కేజీల కందిపప్పు, తర్వాత మందులు, అదేవిధంగా సోప్స్, వీటన్నిటినీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. అదే కాకుండా వాళ్ళు అప్పుడప్పుడు కూడాను ఐ క్యాంపులు ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళ యొక్క మొత్తం నిస్వార్థంగా వాళ్ళకందరికీ వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మాకు ఇంకా మానవత్వం బ్రతికే ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేసేటువంటి చేతులు ఉన్నాయి అనేది చూస్తూ ఉంటే చాలా సంతోషంగా కూడా ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు లెప్రసీ రోగులకి ప్రతి నెల 7వ తారీఖు 10 కేజీల బియ్యము, 2 కేజీ కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్ అవి ఒంగోలులో 100 మందికి, అట్లా జిల్లా వ్యాప్తంగా 500 మందికి సుదీర్ఘకాలంగా ఇస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్ మాసం సందర్భంగా ఈరోజు వీళ్ళకి అందరికీ దుస్తులు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. జాన్ డేవిడ్ గారి స్ఫూర్తితోటి
అందరూ ప్రతి మనిషి సేవాభావం అలవర్చుకోవాలని చెప్పి విశ్వ మానవాళికి జీసస్ పేరున కరుణ ప్రేమ పంచాలని చెప్పి మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకి ధన్యవాదాలు. అట్లా పట్టుకోండి మేడం. అయితే చూడండి మేడం. చంద్రన్న రుణమేళాలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, సాంఘిక సంక్షేమ శాఖ, డిఆర్డీఏ, మెప్మా, డ్వామాల ద్వారా ఎంపికైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 50 కోట్లకు పైగా విలువైన రుణాలను లబ్ధిదారులకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధారాఘవరావు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రుణాలు అందజేయటంలో సహకరించిన వివిధ బ్యాంకుల మేనేజర్లను సన్మానించారు. గిరిజన హాస్టల్లో విద్యనభ్యసించి చెన్నై ఐఐటిలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినికి మంత్రి ల్యాప్టాప్ను అందజేశారు. దళిత పారిశ్రామికవేత్త చైతన్య ప్రసాద్ తన విజయగాథను తెలియజేశారు. నా ప్రతిభను గుర్తించి నాకు ల్యాప్టాప్ ని ప్రొవైడ్ చేసిన మా పిఓ సార్ కి ప్రత్యేకమైన ధన్యవాదములు. టోటల్ ఉన్నటువంటి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 17 lakhs ఈఓ గ్రూప్స్ ఇచ్చి వాళ్ళకి అవసరమైనప్పుడు ఆ అమౌంట్ ని వాళ్ళు తిరిగి ఆ యొక్క అనారోగ్యాలు లైవ్ చేస్తారు. సార్ 25 కోట్ల రూపాయలు డిఆర్డీ వాళ్ళు వాళ్ళ మహిళా గ్రూపులు పంపిణీ చేయడం జరుగుతుంది. 25 కోట్లు. బాలల హక్కుల వేదిక ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరుగుతున్న బాలల నాటక పోటీలకు విశేష స్పందన లభించింది. చిన్నారులు ప్రదర్శించిన ఇళ్లే స్వర్గం, మార్పు కోసం 1998 నాటికలు ఆలోచింపచేశాయి. వయసులో చిన్నవారైన విద్యార్థులు చక్కటి హావభావాలు ప్రకటించి ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు. బాలల హక్కుల వేదిక అధ్యక్షులు కొమ్మూరి వీరయ్య ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బాగా చదువుకుంటున్నాను. నేను సీరియస్ చూడట్లేదు. కావాలంటే ఇంటికొస్తే మనశ్శాంతి కూడా పోతుంది. ఏమే కాంతం ఏ బల్లవడ కాస్త తలపడా డబ్బు తెచ్చిన ఇయ్యాల్సిందే. బిడ్డకి చదువు అంటే ప్రాణం. వీడు బాగా చదువుతాడని వాళ్ళ సొంతం చెప్పాడు. నేను నా బిడ్డ నేను పనికి పంపను, బయటే పంపిస్తాను. నా బిడ్డ ఆత్మహత్యలు చేసుకున్న 14 మంది రైతుల కుటుంబాలకు 41 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ ఉత్తర్వులు అందజేశారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. చెన్నై వరద బాధితుల కోసం ప్రకాశం జిల్లా పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్, పెట్రోల్ ట్యాంక్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మీడియా సమావేశంలో వారు వివరిస్తూ చెన్నై వాసుల కష్టాలు వర్ణనాతీతమని, అటువంటి కష్టం ఎవరికీ రాకూడదన్నారు. తమ వంతు సహకారంగా దుప్పట్లు, ప్లేట్ సెట్స్, టార్చ్ లైట్స్, బకెట్లు, ఇతర సామగ్రిని ఒక సెట్టుగా వారికి అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత్ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ కోశాధికారి చక్రధర్ రావు, పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్, సూరారెడ్డిపాలెం పెట్రోల్ బంక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గాజుల రాము తదితరులు పాల్గొన్నారు. NGOs and other voluntary organizations working there, and they have sent us the requirements. Based on that, we are arranging 500 kits. Each kit consists of essentially commodities such as toothpaste, brush, then lungi, dhotis, bedsheet, mat, 2 steel tumbler,
steel plates and other commodities that we are arranging from 3 districts, Prakasham, Guntur and Krishna district. This initiative is taken by Bharat Petroleum along with all our retail outlet dealers and LPG distributors. వాడుకలో ఉండే వస్తువులు అంటే దుప్పట్లు కానీ, లుంగీలు కానీ, నైట్ డ్రెస్సులు, సోపు, 2 కంచాలు, బ్రష్లు, ఇవన్నీ చెన్నై తంబీలకు వృత్తాభక్తిగా సహాయపడదామని తెలుగునాడు ఆయన మేము భారత్ పెట్రోలియం ప్రకాశం జిల్లా డీలర్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి సహాయం చేయడానికి ప్రతి డీలర్స్ దగ్గర వసూలు చేసి ప్రకాశం జిల్లా వాడు 2 లక్షల రూపాయలు, మిగతా అమౌంట్ కృష్ణా గుంటూరు వాళ్ళు చేసి మొత్తం 6 లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళకి ఇమ్మీడియట్గా పనికొచ్చే వస్తువులు 2 లుంగీలు, 2 చీరలు, 1 దుప్పటి, 1 టవలు, వాళ్ళకి నిత్యావసరం అన్నానికి తినడానికి 2 కంచాలు, గ్లాసులు, ఇటువంటి ఎసెన్షియల్ కమాడిటీ ఒక కిట్గా ఏర్పాటు చేసి సుమారు 800 కిట్లు ప్యాక్ చేసి ఇవాళ పొద్దున ఇప్పుడు బయలుదేరి పంపిస్తున్నాము. ఇవి రేపు పొద్దున మా రీజనల్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళు అక్కడ లోకల్గా ఉండే ఎన్జిఓస్ సహాయంతో వాళ్ళు ఏ గ్రామానికి ఇవ్వమంటే ఆ గ్రామానికి వాళ్ళు సదుపాయం చేస్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని వినాయక స్వామి విగ్రహానికి తేనెతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర్ మోహన్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, డాక్టర్ దామచర్ల శ్రీమన్నారాయణ, డాక్టర్ హిమబిందు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వీరిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఎంసీ ప్రెసిడెంట్ తాతా చెంచయ్య గుప్తా, కార్యదర్శులు ఇష్కాల వేణు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మధుమాకాయ ఇంద్రాయ వరుణాయ భాయవే బృహస్పతయే మధుమా ఇసుక ధరలు తగ్గించి భవన నిర్మాణ రంగంలో కార్మికులు పనులు కోల్పోకుండా చర్యలు చేపట్టాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గుజ్జల బాలిరెడ్డి, కార్యదర్శి ఎస్కే కాసిం, బి రామయ్య, ఏ బాబురావు, హరికృష్ణ, ఎస్కే మస్తాన్, దర్శి అంజయ్య, కుడుముల బుజ్జి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో భవన నిర్మాణ కార్మికులు ఇస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భవన నిర్మాణ కార్మికులకి అదేవిధంగా ఇసుక పాలసీని మార్చి ప్రమాదంలో మరణించినటువంటి భవన నిర్మాణ కార్మికులకి 5 లక్షల రూపాయలు, వికలాంగులైనటువంటి భవన నిర్మాణ కార్మికులకు 2 లక్షల రూపాయలు, సహజ మరణానికి 1 లక్ష రూపాయలు, ప్రసవానికి 25,000 రూపాయలు, మట్టి ఖర్చులకు 25,000 రూపాయలు, వివాహానికి 50,000 రూపాయలు, అదేవిధంగా పిల్లల చదువుకి 50,000 రూపాయలు, అదేవిధంగా మనం 60 సంవత్సరాలు నిండినటువంటి భవన నిర్మాణ కార్మికులకి 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డబ్బులు కొల్లగొట్టడానికి, డబ్బులు వృధా చేయడానికి ఆలోచన వచ్చింది. ఈ కార్మికులకు చెందాల్సిన డబ్బులు ప్రభుత్వానికి పరంగా వాడితే కార్మికులు నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పుడున్న కేవలం 25,000 రూపాయలు కేవలం పబ్లిసిటీ కోసమే వాడారు. అలాగే 35 కోట్ల రూపాయలు శిక్షణ తరగతి పేరున వాడారు. ఉన్న డబ్బులు ఈ విధంగా వాడకపోతే కార్మిక సంక్షేమ బోర్డు వెనక డబ్బులు లేక ఇబ్బంది పడుతుంది. రాబో కాలంలో తెలంగాణ గవర్నమెంట్ 2 లక్షలు ఇచ్చిన బెనిఫిట్ ను 5 లక్షలకు ఇస్తున్నారు. సహజ మరణానికి 30,000 లక్ష రూపాయలు ఇస్తున్నారు. అన్ని విధాలుగా బెనిఫిట్లు తెలంగాణ మన పక్కన ఉన్న తెలంగాణ ప్రభుత్వము అమలు పరుస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రం అమలు పరచడం లేదు. వెంటనే మా ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికులు వెంటనే అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ పార్లమెంటు సభ్యులు, కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాదాల నారాయణ స్వామి ద్వితీయ వర్ధంతి ఈ నెల 9వ తేదీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాదాల నారాయణ స్వామి ద్వితీయ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ పద్మ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె నాంచార్లు, అరుణోదయ, డి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించడానికి ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు జిల్లాలో పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ పోరాటం కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ నిషేధించిన తర్వాత రాజజీవితంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆచూకీ కోసం వాళ్ళ తమ్ముడు మాదాల కోటయ్యని, మాదాల నర్సయ్యని పోలీసులు, కేరళ పోలీసులు ఆనాడు కాల్చి చంపారు. ఆయన లక్ష్యాన్ని ఏమాత్రం సడలింపజేయలేకపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1952 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నుంచి, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి 1967లో పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు అనేటి ఉద్యమం జరిగిన సందర్భంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని చనిపోయిన మాజీ సైనికుల కుటుంబాల సహాయార్థం నగరంలో విరాళాలు సేకరించారు. మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిప్పల నాగేశ్వరరావు మాట్లాడుతూ, యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలలోని వారికి ఎంతో కొంత సహాయం చేయటం భారత పౌరులుగా మన బాధ్యత అని అన్నారు. సైనిక సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది ఆనందరావు, రమణయ్య, మాజీ సైనిక సంక్షేమ శాఖ నగర అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, ఉపాధ్యక్షులు నెప్పల నాగేశ్వరరావు, మాజీ సైనికులు సత్యం, సుబ్బారావు, అంకన్న, భాష, రాజు, రెడ్డి, ఇంకా ఎన్సీసీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బయట ఉన్న పౌరులకి, ఆర్మ్డ్ ఫోర్సెస్, పబ్లిక్ కి, పర్సన్స్ కి మధ్య ఒక రకమైన సెక్యూరిటీ బాండ్ లాంటిది. ఇది ఒక కల్చరల్ ప్రోగ్రామ్ లాంటిది. దీనికి విరివిగా ధనాన్ని సేకరించడం కోసం డిఫరెంట్ కార్యకలాపాలు డిఫెన్స్ వారు, సర్వింగ్ చేస్తున్న పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్, మిగతా అందరూ ఈ కార్యక్రమం సుమారు 66 సంవత్సరాల ముందుగా ప్రారంభించడం జరిగింది. అటు సైనిక కుటుంబాలకు, ఇటు సివిలియన్స్ కు మధ్యన ఉన్నటువంటి ఇబ్బందికరమైన వారికి సేవాభావంతో సహాయ సహకారాలు అందించేదానికి కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమానికి విరివిగా విరాళాలు ఇచ్చి కైలాసంలో ప్రదోషకాల వేళ పరమేశ్వరుడు చేసే శివతాండవం ప్రసన్న చెన్నకేశవ స్వామిపేటలో కళాకారులు ప్రదర్శించి ఆధ్యాత్మిక సోయగాలు పంచారు. కళాకారులు ప్రదర్శించిన శివతాండవం నయన మనోహరంగా సాగింది. శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక మండలి అధ్యక్షుడు
మైనంపాటి సాయి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ నళిని ప్రియా నృత్య అకాడమీ శిక్షకురాలు శివకుమారి శిష్య బృందం సుమారు 50 మంది కార్తీక బృంద నృత్యంలో పాల్గొన్నారు. సాక్షాత్తు కైలాసంలో శివపార్వతులు చేసిన నృత్యం కళాకారులు ప్రత్యక్షంగా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మహంకాళి వెంకటశేషయ్య, ఎస్వి శేషయ్య, రామగోపాల్ రెడ్డి, టి గోపాల్ రెడ్డి, శైలజ పాల్గొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కేశవస్వామిపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి నగరోత్సవం నిర్వహించారు. స్వామివారిని రావణ వాహనంపై నగరోత్సవం చేశారు. మేళ తాళాలతో జరిగిన నగరోత్సవం సందర్భంగా భక్తులు స్వామివారికి హారతులు పట్టి స్వాగతం పలికారు. ఒంగోలు నగరం కేశవరాజు కుంటకు చెందిన వికలాంగుడైన మిట్నసల డేవిడ్ కుమార్తె అమూల్య వివాహం నిమిత్తం నగర ప్లాస్టిక్ కేన్ వర్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ సభ్యుడు మారెళ్ల సుబ్బారావు సహాయం అందించిన కేన్ వర్కర్స్ యూనియన్ సభ్యులను అభినందించారు. వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పసుపులేటి నరసింహారావు, సభ్యులు పి హనుమంతరావు, ఏ శ్రీనివాసరావు, జి హరిబాబు, కేతా చలపతి, పఠాన్ కాళేశ, ఎస్వి రామారావు, పసుపులేటి శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివాహ నిమిత్తం ఈ ప్లాస్టిక్ అని వర్కర్స్ అందరూ కలిసి 10,000 రూపాయల డబ్బులు పెళ్లికి వాడికి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్లాస్టిక్ అని వర్కర్స్ యూనియన్కి ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరఫున వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా వీళ్ళు చిన్న కార్మికులైనా కూడా ఈ విధమైన కార్యక్రమాలు గతంలో కూడా చేస్తున్నారు. ఈ పాటికే అనారోగ్యంగా పాలైన మిత్రులు కార్మికులకు కానీ, వివాహ సందర్భంగా కానీ, వృద్ధుల ఆశ్రమంలో కానీ
వీళ్ళు ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మిగతా ఇతరులు కూడా చిన్నవాళ్ళైనా చిన్న కార్మికులైనా కూడా ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయడం అందరికీ ఆదర్శం. భవిష్యత్తులో కూడా వీళ్ళు మరిన్ని కార్యక్రమాలు చేయాలని కార్మికుడైన మిట్టసల డేవిడ్కి వాళ్ళ కుమార్తె వ్యవహార్థం మా యూనియన్ తరఫున 10,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాము. దీన్ని సద్వినియోగం చేసుకుని వారు వారి కుమార్తె కుటుంబం బాగుండాలి. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద బడుగు వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అని వక్కాణించిన రాష్ట్ర మంత్రి రావెళ్ల కిషోర్ బాబు. తల్లిదండ్రులు సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించండి. విద్యార్థులకు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పిలుపు. చెన్నై వరద బాధితులకు 8 లక్షల రూపాయల విలువైన వస్తు సామాగ్రిని పంపిణీ చేసిన పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్. సత్య న్యూస్లో నేటి మాట. అనుభవాలను అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవాలనుకునేవారు బావిలో కప్పలా ఉండకూడదు. నలుగురి దగ్గరకు వెళ్లాలే కానీ నలుగురు తన దగ్గరకు వస్తారని ఆశించకూడదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.